లాస్ట్ 2 బ్యాచెస్ కదా మిగిలింది. బ్యాచ్ 1లో దేవుడు ఒక్కమైనా పడేటట్టు దేవుడా. శరణ్య, దేవకి, గౌతమి అండ్ ప్రశాంత్. ఎస్, ఒక్క అమ్మాయి అనుకుంటే 3 అమ్మాయిలు పడ్డారు. లాస్ట్ బ్యాచ్ కదా. గ్రేడ్ 1 సాయిత్, గ్రేడ్ 2 ప్రవీణ్, గ్రేడ్ 3 శ్రీనివాస్, అమ్మయ్యా, గ్రేడ్ 4 ఆ ముద్దువేద పేరేంటి, అవినాష్. మనకు కూడా గ్రేడ్లు ఇస్తున్నారా? సార్ వాడేం సార్ ఒక్క ముక్క రాదు, ఒక్కరోజు కాలేజీకి రాడు, వాడేందుకు సార్ మా బ్యాచ్లో? లేక లేక బ్యాచ్లో వేస్తే అది కూడా తీసేటట్టున్నాడు యాదవ. నా ఇష్టం వచ్చినట్టు పెడతా, మూసుకొని కూర్చో. ఛే, లెట్స్ మూవ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంది? ప్రాజెక్ట్ అయిపోయినా ఇప్పుడు చెప్తా ఈ సంగతి. ఈసారి ప్రాజెక్ట్ అందరం బాగా చేద్దాం. ఓకే సరే, మరి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే అలాగే సరే. ఇది రాసుడు అంటే మన బ్యాచ్ బాగుంది, ఎలాగైనా బాగా చేద్దాం. రే, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నామో వినేస్తారు. సైడ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. రే, ఈసారి ప్రాజెక్ట్లో ఎలాగైనా టాప్ మనమే ఉండాలా. ఏదైనా మంచి ప్రాజెక్ట్ నేమ్స్ చెప్పు. సోలార్ బ్యాటరీ సిస్టమ్ వద్దురా, కార్ బ్యాటరీ సిస్టమ్ చేద్దాం. బన్నీ, ఆండ్రాయిడ్ యూనైటెడ్ వచ్చేద్దాంరా. రే, బ్యాచ్ లీడర్ నువ్వా నేనా? నువ్వేలే. మూసుకో, నేను చెప్పినట్టు విను. డబ్బులు అడుగుతాగా, అప్పుడు చెప్తా. ఇంకెందుకురా, ర్యాకెట్ చేయండి, చందమామ చూసొద్దాం. ఏ సీను, ఇట్రా ఇట్రా. ఇంతకీ ప్రాజెక్ట్ దేనికిరా? అది కనుక్కొని చెప్తా. సరే, కార్ బ్యాటరీ సిస్టమ్ నీకు ఓకేనా? ఓకే. నీకు ఓకేనా? ఓకే. నీకు అవసరం లేదా? తొందరగా డబ్బులు అరేంజ్ చేసుకోండి, ఒక్కొక్కరు 6,000. ప్రశాంత్. హలో హలో ప్రశాంత్. హలో గౌతమి, ప్రాజెక్ట్ ఐటమ్స్ కొన్నాకి వెళ్తున్నాను, నువ్వు రావాలి గౌతమి. అవునా, ఇంట్లో ఎవరు లేరు, అమ్మాయిని కదా, బట్టలన్నీ నేనే ఉతకాలి. ఈ ఒక్కసారికి నువ్వు చేసే ప్రశాంత్. కుదరదు, నువ్వు రావాల్సిందే గౌతమి. సారీ ప్రశాంత్, నేను రాలేను. పర్లేదులే, నేను వెళ్ళొస్తా. ఓకే బాయ్. ఇప్పుడు ఎవరికి చేద్దాం? శరణ్యకి చేద్దాం. బా ప్రశాంత్, ప్రాజెక్ట్ వర్క్. హలో ప్రశాంత్. హలో శరణ్య, ప్రాజెక్ట్ ఐటమ్స్ కొన్నాకి వెళ్తున్నా, నువ్వు రా. అది వస్తుందా? అదెవరు? అదే గౌతమి. గౌతమినారా? వస్తుంది వస్తుంది వస్తుంది, నువ్వు రా. నీకు తెలుసుగా మా ఇద్దరికి పడదని, అది వస్తే నేను రాను. బాయ్. అదేంటి? హలో 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 హలో, చే అనవసరంగా చెప్పానే. వీళ్ళే రాలేదు, ఇంక దేవకి ఏమొస్తుంది? హలో ప్రశాంత్. దేవకి, కనీసం నువ్వైనా వస్తావా? ప్రాజెక్ట్ చేద్దాం. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా ప్రశాంత్, నీకు తెలుసు కదా నాకు ఇంట్రెస్ట్ అని. సరే దేవకి, నేను వెళ్ళిన ఐటమ్స్ తీసుకొస్తా, మనమే చేద్దాం ప్రాజెక్ట్. బాయ్. హలో చెప్పు నాన్న. అమ్మా, రేపు ప్రాజెక్ట్కి డబ్బులు కట్టాలంట. ఎంత? 12,000. ఈ రేపు పంపకపోతే సార్ ఇంటికి పంపేస్తారంట. ఛే, ఈ ఐడియా నాకెందుకు రాలేదురా? అమ్మా, ప్రాజెక్ట్కి ఎల్లుండి డబ్బులు కట్టాలన్నా కదా, రేపే కట్టేయాలంట. అవును, ఎంత చెప్పాను? 6,000. 12,000 అమ్మా.
అంటే గోవాకు కూడా ప్లాన్ ఉంది కదరా, దానికి కూడా. ఈ రెండింటిని ఇలా పెట్టాలి. సరే నువ్వు చేస్తుండు, మిగిలిన ఐటమ్స్ వెళ్ళి తీసుకొస్తా. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్, మాకేవద్దమ్మా పోపో. ఆ? సార్ సేల్స్ మ్యాన్ కాదు సార్, మేం సార్. ఓ సాయి ప్రవీణ్ రండమ్మా. ఏంటి ఇలా వచ్చారు? సార్ అది ప్రాజెక్ట్లో డౌట్లు ఉన్నాయి సార్. రండమ్మా కూర్చోండి. సార్ అది కార్ బ్యాటరీ సిస్టంలో సార్ రమ్య మేడం కాలేజీలో ఎప్పుడు మిమ్మల్ని చూస్తుంటారేంటి సార్? అయ్యో అవును సార్, కాలేజీలో మీరే సార్ టాప్ హ్యాండ్సమ్. అయ్యో మీరు మరి రవి సార్ బాగా డామినేషన్ విన్నాను. అబ్బా ఆయనకే సార్ మీ ముందరా. ఒక నిమిషం ఎప్పుడు వస్తున్నా. సార్ స్వీట్స్ అలాంటివి ఏమి వద్దు సార్. దీంతో పూసి దీంతో రుద్దండ్రా. ఎవరికి రాస్తున్నారు సోపులు? మూసుకొని పోయి ప్రాజెక్ట్ చేయండి, రేపు చూపిస్తాను క్లాస్లో. గిరీష్ హాయ్ రా. హే హాయ్ రా. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు? అదేరా, అదేదో నావిగేటర్ అంట. అవును, మీ గైడ్ ప్రవీణ్ మంచి లూజ్ అంటగా, బాటిల్ ఇస్తే మ్యాటర్ అయిపోతుంటగా. అవునా, నిజమారా? థ్యాంక్స్ రా. అమ్మయ్య 12,000 ఓకే. అబ్బా గోవా ట్రిప్ ఓకే. బన్నీగాడు రేయ్ డబ్బులు రా. రే 6,000 గుర్తుంది. నేనేమన్నా నీకు అప్ప వడ్డీ అడిగినట్టు అడతాను. ఆ? ఇస్తారా? అరేంజ్ అవ్వాలి కదా. అయ్యాక నేనే ఫోన్ చేస్తాలే తొక్కలోది. బావా పక్క బ్యాచ్ వాళ్ళందరూ 2,000 3,000తో చేస్తుంటే మనోడు 6,000 అంటున్నాడు. ఇవేం లేపేస్తానంటవా? లేపేస్తే ఇస్తాడు ఇచ్చేవాడికి. ప్రవీణ్ గాడు. హలో రసీను, ప్రాజెక్ట్ అప్పుడు ఎక్కడరా? రే డబ్బులే కదరా, ఇస్తానరా. నీకేం తెలుసురా మా ఇంట్లో కష్టాలు. డబ్బులు లేక రాత్రి భోజనం కూడా చేయలేదురా. అవునా, సరేలే తొందరగా రెడీ చేయరా. సరే బాయ్. దేవకి ఆ 4 ఐటమ్స్ దొరికాయి. ట్రాన్సిస్టర్స్ ఎక్కడ దొరుకుతాయి తెలియదంట. ప్రశాంత్కి భలే మస్కా కొట్టాం కదా. అవునే, వాడు బక్రా ఫెలో ఏం చెప్పినా నమ్మేస్తాడు. వాళ్ళిద్దరూ బిజీ అంట. వీరిద్దరికి ఒకరికొకరికి పడదా? దొరికిపోయాం, పద. అబ్బా మేం కూడా ప్రాజెక్ట్ ఐటమ్స్ కొనడానికే వచ్చాం. బట్టల షాప్లోనా? అంటే నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాం. నమ్మినాలే. ప్రశాంత్ ప్రశాంత్ ప్రశాంత్, కనీసం ప్రాజెక్ట్ రివ్యూకైనా వస్తారు కదా. షూర్ షూర్ షూర్. ప్రవీణ్ సార్. ఏంటి ప్రశాంత్ ఇలా వచ్చావు? అది మీకోసం ఒక చిన్న గిఫ్ట్. వీటింటి బాటిల్ ఇస్తే పడిపోతున్నాడు. బ్లెండర్ స్ప్రేడా? బ్లడ్ స్ప్రే సార్. దా కూర్చో కూర్చో. ఎందుకు అకేషన్ అండి ప్రశాంత్? సార్ అది ఉండు, ఇంకో బెగ్గేసి మాడదాం. ఎంతకీ అకేషన్ ఏంటి ప్రశాంత్? అంటే సార్ ప్రాజెక్ట్ గైడ్ మీరే కదా, ప్రాజెక్ట్లో ఏమైనా ఫుల్ మార్క్స్. మీ ప్రాజెక్ట్ గైడ్ కార్తిక్ గాడు కదా, నేను కాదు. నిన్నే మారిపోయాడు, చూసుకోలేదా? సార్ 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 అలా అనకండి సార్. మీరే కార్తిక్ సార్కి ఏదో చెప్పండి సార్. ఆ కార్తిక్ గాడికి నాకు అసలు పడదు, పోరా. సార్ సార్ ఫుల్ బాటిల్ సార్. సార్ సార్ సార్
గిరీష్. సార్ ఏం చేసావు ప్రాజెక్ట్? జీపీఎస్ నావిగేటర్ సార్. ఎగ్జిబిట్ అయిందా? అయిపోయింది సార్. ఎక్కడ? సార్ మీ మీదే చేసాం సార్. ఓ ఎలా? సార్ మీ వాచ్లో పెట్టాం సార్. ఓ రియల్లీ గుడ్. రిజల్ట్ ఏంటి? 11:45కి మీరు లతా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళారు సార్. 12:45కి బయటకు వచ్చారు సార్. మళ్ళీ 1:20కి అనుకుంటా సార్ మీరు సుజాత మేడంతో కలిసి నువ్వు తప్పులు చెప్తున్నావు. సుజాత మేడం నాకు చెప్పాలని సిగ్గేస్తాను సార్. నీకు ఫుల్ మార్క్స్. ఈ విషయం ఎవరు చెప్పావు కదా? అది మార్క్స్ వేసాక ఆలోచిస్తాను సార్. ఫుల్ మార్క్స్ ఫుల్ మార్క్స్. ఇక్కడ ఎన్ని షాకులు ఇస్తాడు. కార్తిక్ సార్, నెక్స్ట్ బ్యాచెస్ మీరు తీసుకోండి. మళ్ళీ మీరే ఉన్నారా? ప్రశాంత్ అని బ్యాచ్ రండి. ప్రాజెక్ట్ పేరేంటి? సార్ డిజైన్ అండ్ నువ్వు చెప్పు. ప్రాజెక్ట్ పేరా? బుక్లో చూడు. డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ అండ్ ఫ్యాబ్రికాన్ సార్. ఏ మెటీరియల్స్ వాడారు? అది సర్వో మోటార్ సార్. ఇంకా హ్యాప్టిక్ సెన్సార్. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్? సార్ మీరు మరీ ఇంత టఫ్గా అడిగితే ఏం చెప్పండి సార్. లేకపోతే బాహుబలి హీరో పేరు అడుగుతారా నిన్ను? నువ్వు అన్ని ఆన్సర్స్ చెప్పావు. వెరీ గుడ్, యూ గుడ్. పర్లేదమ్మా. నువ్వేంట్రా అసలు ఏమీ చెప్పలేదు. సార్ మీరు మరీ టఫ్ క్వశ్చన్స్ అడిగారు సార్. అంటే మీరు ఈజీ క్వశ్చన్స్ అడిగారు, నేనే సరిగ్గా చెప్పలేదు సార్. పద పద. ప్రాజెక్ట్ పేరేంట్రా? ఎలాగో నువ్వు చెప్పలేవు కానీ నువ్వు చెప్పరా. శ్రీ వెంకటేశ్వర పబ్లిషర్ సార్. రే రే అది కాదురా. ఆంటీ ర్యాగింగ్. ఆంటీని ర్యాంక్ చేస్తావా? ఏ ఆంటీని చేస్తావరా? రే ఆంటీ కాదురా. సార్ యాంటీ రిగ్గింగ్ ఓటింగ్ సిస్టమ్. కరెక్ట్గా. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ కొన్నారు చెప్పిన వాళ్ళకి ఫుల్ మార్క్స్ రా. చైనా బజార్ సార్. బిగ్ బజార్ కదరా. రే అక్కడ ఎక్కువ అని తెలుసు కదా. చైనా బజార్లో కొన్నాం. చైనా బజార్ సార్. తెలుసురా. ఎంతైంది? 24,000 సార్. ఎంతైందో నాకు కరెక్ట్గా తెలుసు. ఇప్పుడు నిజం చెప్పండి రా. అంటే 12,000 అయింది సార్. మిగతా 12,000 పై ఖర్చులకి సార్. రే నీకెందుకు రా అంత నోడుతున్నా? ఇది నా అకౌంట్ నెంబర్. రేపు పొద్దున్న కల్లా డబ్బులు నా అకౌంట్లో ఉండాలి. సార్ సార్ 2,000 తగ్గించుకోండి సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. బేరాలు ఆడుతున్నావు ఏంట్రా? ఇదేమన్నా కూరగాయల షాప్ అనుకున్నావా? రే ఏంద్రా? మీ ఇద్దరు అలాగ డబ్బులు వేసేస్తారు కాబట్టి ఫుల్ మార్క్స్ రా. నిన్ను పాస్ చేస్తాను. ఓకే సార్. నువ్వు ఫెయిల్ అవ్వరాయి. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఒక్క నిమిషం సార్. We introduce a single new voting system that which works with a better database maintenance, automated registration, accurate, faster, transparent, will ensure a further help to fulfill our purpose. Single vote for a single system, sir. Sir! ఇంత కొవ్వురా వీడికి. చదవడం ఇంట్రెస్ట్ లేక చేయలే ఇదంతా. తోక్కలోది. నెవర్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ సార్. ఇదంతా ఎప్పుడు చదివాడా? ఫెయిల్ చేసుకుంటావా పాస్ చేసుకుంటావా నీ ఇష్టం. పోయేస్తా. ఇంట్రెస్ట్ లేక చదవట్లే ఇక్కడ. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ది బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. సారీ 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 సారీ. అయ్యో సారీ 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 సారీ. క్షమించు మేము.